హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఈరోజు కానీ రేపు కానీ రిజల్ట్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. సో నాకున్న ఇన్ఫర్మేషను నేను మీకు అందించాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో నాకు కూడా చాలామంది మెసేజ్ చేశారు పర్సనల్గా కూడా, టెలిగ్రామ్లో, వాట్సాప్లో. సార్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ విధంగా మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది వేరే గ్రూప్స్లో, సో ఈ రిజల్ట్స్ వస్తాయి రావా అని చెప్పి. సో నేను దాన్ని బట్టి చూశాను. బట్ నేను అడిగిన ఇన్ఫర్మేషన్ బట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈరోజు రేపు లోపు చాలా 99.9% ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. సో ఎవరైనా లాస్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనం ఆ రిజల్ట్స్ యాక్సెప్ట్ చేయాల్సిందే. కాబట్టి మీరు రిజల్ట్స్ వచ్చాక నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సో రిజల్ట్స్ వచ్చాక సక్సెస్ అయిన వాళ్ళు జాబ్స్లో జాయిన్ అవుతారు, లేదంటే మళ్ళీ ప్రాసెస్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రిలిమ్స్, మెయిన్స్. అలాగే మీరు దాన్నే మెయిన్ అనుకోకుండా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ అనమాట. సో సక్సెస్ అయిన వాళ్ళందరికీ ఒక విధంగా ఉంటే, ఫెయిల్ అయినా దాని నుంచి నేర్చుకొని మంచి ఇంకా బాగా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. సో మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదనమాట. ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగ్ అని నేను కూడా చెక్ చేసుకోవడం జరిగింది. బట్ నాకున్న సోర్సెస్ దాన్ని బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఈ రోజున రేపైనా ఏ క్షణానైనా రిజల్ట్స్ రావచ్చు. రిజల్ట్స్ రాగానే నేను మీకు వీడియో చేస్తాను. దాంట్లో దాని గురించి మాట్లాడతాను. కట్ ఆఫ్స్ అవన్నీ సర్క్యులేట్ చేస్తున్నారు 195, 200 అని చెప్పేసి. కట్ ఆఫ్స్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలియదండి కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి ఏంటనే. అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది సీక్రెట్గా ఉంటుంది. సో రిజల్ట్స్ వచ్చేదాకా మన కట్ ఆఫ్స్ని మనం ఇప్పుడు చెప్పలేము ఎంత అయ్యిందని చెప్పేసి. నాకు కూడా మెసేజ్ చేస్తున్నారు, బట్ అదంతా ఫాల్స్ అండి. రిజల్ట్స్ అయితే వస్తాయి కానీ కట్ ఆఫ్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అది మన రిజల్ట్స్ రోజు ఆ నెంబర్స్ బట్టి చూసుకోవాల్సిన రిజల్ట్స్ వచ్చినప్పుడు. ఆ వెబ్ నోట్ రాగానే రిజల్ట్స్ది నేను వెంటనే మీకు వీడియో చేస్తాను. మీరు దాన్ని బట్టి మీరు ఒక అర్థమవుతుంది మీరు ఏంటి అని చెప్పేసి. ఒక ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఇంకొక 2 days వెయిట్ చేస్తే సరిపోతుంది. ఈ రోజైనా రేపైనా ఏ క్షణమైనా రావచ్చు రిజల్ట్స్ అనేది. కోర్టు మీకు ఆల్రెడీ చెప్పాను నేను, April 10 లోపు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ కోర్టు కేసుకి దీనికి సంబంధం లేదని నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఆ విధంగానే జరుగుతుంది కూడా. సో ఎగ్జామ్ జరగద్దని చెప్పి ఇది కూడా చెప్పాను, రెండు జరుగుతున్నాయి. సో రాగానే మీరు రిజల్ట్స్ దాన్ని చూసుకోవచ్చు. మనకి abpsc.government.in వెబ్సైట్లో ఉంటుందన్నమాట. దాంట్లో రిజల్ట్స్ ఎవరెవరు క్వాలిఫైయర్ ఏందని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ రిజెక్షన్ లిస్ట్ కూడా ఉంటుంది. ఉన్నవాళ్ళు వెంటనే మీరు చూశాక మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మీరు ఉందా లేదని. 1:2 రేషియోలో తీస్తారండి. చూసుకున్నట్లయితే 1:2 రేషియోలో తీస్తారని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే 900 పోస్టులకి 1800 మందిని సెలెక్ట్ చేస్తారు CBT టెస్ట్కి. CBT టెస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు వెంటనే మీరు ఇంకా CBT ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి, ఓకేనా. CBT ప్రిపేర్ స్టార్ట్ చేసి దాన్ని కూడా, ఎందుకంటే CBTని లైట్ తీసుకుంటున్నారు అందరూ. CBTని లైట్ తీసుకోకూడదండి, అది కూడా చాలా డేంజర్ అనమాట. దాన్ని సక్సెస్ అవ్వాలంటే పాస్ మార్క్స్ క్వాలిఫై అవ్వడానికి ఉంటుంది. అది క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ నేను వీడియోస్ కూడా చేయకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ ఏంటంటే మీకు చెప్పే రిజల్ట్స్ ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ వెంటనే చేస్తానని. బట్ చాలామంది కూడా నన్ను అడిగారు, సార్ 3500 మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్, వాళ్ళ కోసం మనం వీడియోస్ చేయండి అని చెప్పి. ఆ విధంగానే నేను చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.